బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేశ్వర రెడ్డి గారితో మా దగ్గర ఉన్నారు. బంధు గాని రైతు బంధు గాని అన్ని ఎక్కడ కూడా ఏ కొరత లేకుండా అన్ని రైతులకు ఇంటింటికి నల్ల ఇచ్చింది. ఈ రోజు కేసీఆర్ పుణ్యమని ఇంటింటికి నల్ల 60% అది 40% పెద్ద రైతులకు ఎవరికి కాలేదు. హలో హాయ్ నమస్తే. మనం ప్రస్తుతం అయితే మహబూబ్ నగర్ నియోజకవర్గ కేంద్ర పరిధిలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ మాచన్పల్లి విలేజ్ అయితే మనం ఉన్నాం. ఇక్కడ మాచన్పల్లి సంబంధించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేశ్వర రెడ్డి గారితో మా దగ్గర ఉన్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి 1 సంవత్సరంన్నర కావస్తా ఉంది కదా. మరి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చైతే సంవత్సరాలు కావస్తా ఉంది కదా. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యత్యాసం కనిపిస్తా ఉందా? బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న 10 సంవత్సరాల్లో మంచి డెవలపింగ్ అనే ప్రతి విలేజ్ లో నువ్వు ఎక్కడ చూసినా ఎక్కడ పోయినా మంచి రోడ్లు కానీ నీకు ప్రతి రైతు బంధు కానీ అన్ని ఎక్కడ కూడా ఏ కొరత లేకుండా అన్ని రైతులకు ఇంటింటికి నల్ల ఇచ్చింది. ఈ రోజు కేసీఆర్ పుణ్యమని ఇంటింటికి నల్ల. ఇంత ఎండాకాలంలో కూడా ప్రతి ఇంటి ముందర 4 మొక్కలు పెంచుకునే పరిస్థితిలో ఉంది. అదే నీళ్ళు కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితిలో లేదు. కరెంటు ఇప్పుడు రైతులకు కరెంటు 24 గంటలు అని చెప్పింది కేసీఆర్ ఇస్తారు. ఇప్పుడు సాయంత్రం 5 గంటలకు పోతే రాత్రికి 1:30కి ఇస్తారు. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రతి సబ్ స్టేషన్ కింద పోయి చెక్ చేసుకోండి. అంటే ఎన్ని గంటలు 9 గంటలు పోతూనే ఉంది. మళ్ళీ మధ్యలో బ్రేకింగ్ అనేది ఉంటుంది మధ్య పౌరులంతా. అయితే ఈ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన అభివృద్ధి పనులు ప్రతి విలేజ్ లో చూడండి. మీరు ఎక్కడ పోయిన రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఉదాహరణగా మా ఊళ్ళో చూడండి. మెయిన్ రోడ్లు చూసుకోండి, సీసీ రోడ్లు చూసుకోండి. ఏ సందు కూడా లేదు. శ్రీనివాస్ గౌడ్ తెచ్చిన ఫండ్స్తోనే ఇంత డెవలప్ అయింది. దానికి ప్రజలు కూడా ఇప్పుడు ఏదో మొన్న చేసినాం కానీ ఇప్పుడు దానికి ప్రతి ఒక్కరు చేస్తారు. రుణమాఫీ అనేది ఎవరికి రైతులకు కాలేదు. రుణమాఫీ 60% అది 40% పెద్ద రైతులకు ఎవరికి కాలేదు. ఉదాహరణకు మేమే ఉన్నాము. నాదే 2 లక్షల రుణమాఫీ నాది కానీ ఎంతమందినే రాలేదు. రుణమాఫీ రాలేదు. రుణమాఫీ ఇప్పటి వరకు లేదు. రైతు బంధు మొన్న 3 ఎకరాలకు వేసినామని ఉంది. ఇప్పటి వరకు 3 ఎకరాలలో లేదు. ఎకరన్నరలో ఉండరు, ఎకరంలో ఉండరు. ఈ 16 గుంటలలో కూడా ఉన్నారు. నేను చూపిస్తాను నీకు. మా ఊళ్ళోనే ఉదాహరణకు 10 మందిని చూపిస్తాను నీకు. ఎకరంలో రాని వాళ్ళు ఉన్నారు. అయితే దీనికి రైతు బంధు అనేది వేసలేరు కాబట్టి ప్రజల నిరాశన ఎక్కువ ఉంది దీని మీద. అన్నా మొన్న ఆంధ్రాలో వచ్చిన నెలకే 4000 చేసిండు. 1000 రూపాయలు పెంచిండు చంద్రబాబు నాయుడు. మనతో సంవత్సరంన్నరగా వస్తుంది కూడా చేస్తలేదు. దాని మీద వృద్ధులు కూడా మొత్తం పింఛన్దారులు కూడా వ్యతిరేకత బాగుంది గవర్నమెంట్ మీద. ఇదంతా ఓకే అన్న. ఇంకొక విషయం అన్న, ఈరోజు చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మహబూబ్ నగర్ నియోజకవర్గం ఒకప్పుడు ఏ విధంగా ఉండే, ప్రజెంట్ సిచ్యువేషన్ లో మహబూబ్ నగర్ ఏ విధంగా తయారైందన్న? ఇప్పుడు దీని గురించి మేము చెప్పే అవసరం లేదు, మీకే తెలుసు. మహబూబ్ నగర్ పాత మహబూబ్ నగర్ ఎట్లుంది, టీఆర్ఎస్ వచ్చిన 10 ఏళ్ళలో ఎంత డెవలప్ అయింది అనేది మీరే చూస్తారు. రోడ్లు చూసుకోండి, డ్రైనేజ్ వ్యవస్థ చూసుకోండి, వాటర్ చూసుకోండి. మహబూబ్ నగర్ 14 రోజులకు 16 రోజులకు ఒక రోజు వచ్చే నీళ్ళు ఇప్పుడు ఒక రోజు వాటర్ వస్తుంది. ఇవన్నీ కారణం కేసీఆర్. దీనికి ఈ రోజు కేసీఆర్ తెచ్చిన డెవలపింగ్ దీని మీద నడుస్తుంది మొత్తం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి రుణమాఫీ అనేది ఎవరికి రాలేదు. మీరు మా ఊళ్ళో ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టి పిలుస్తాం రైతులని చేతులు చెప్తే 50% నాకు రాలే అనేటోడే ఉంటాడు. దీని రుణమాఫీ రైతు బంధు అనేది లేదు. పూర దీని మీద వ్యతిరేకత అనేది బాగా స్టార్ట్ అయింది గవర్నమెంట్ మీద. రుణమాఫీ రైతు బంధు మీద ఎక్కువ ఫోకస్ పింఛన్లు, ఈ 3 పూర ఇదే అయింది. ఇక కేసీఆర్ పుణ్యమా అనేది ఇంటింటికి నల్ల వస్తుంది, నీళ్ళు వస్తుంది. ఈ ఎండాకాలం అయినా కూడా ఎవరికి ఇబ్బంది లేదు. ఎవరు మాట్లాడతారు నీళ్లు లేదనేది మాట్లాడతారు. నీళ్ళు ఈ రోజు లేకపోతే ఇంటింటికి నల్ల వేయకపోతే ఏడికెళ్ళి వచ్చేది. ఈ రోజు వాటర్ లేదు, బోర్లు బంద్ అయిపోయినాయి. ఇప్పుడు మా ఊరు ఉదాహరణ మీరు ఊరి మొత్తం చూసినప్పుడు చేనులు ఎండిపోతున్నాయి, బోర్లు అన్ని బంద్ అయిపోతున్నాయి. కరెంట్ అనేది లేనే లేదా మీకు కూడా చెప్తున్నారు. సాయంత్రం 5 గంటలకు వస్తే రాత్రికి 1:30కు 2 గంటలకు ఇస్తున్నారు. ఓ రోజు సబ్సిడీలో అనుకుంటే 5:30 కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కరెంటు పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. 24 గంటలు పోయింది, 8, 10, 11 గంటలకు వచ్చేసింది. అంటే 6 గంటలకు బంద్ చేస్తుంది. 6 గంటలకు బంద్ చేస్తే 9 గంటల వరకు ఛార్జ్ చేస్తారు 3 ఫేస్. ఇప్పుడు 1:30 అయితే కూడా వస్తలేదు. మేము చెప్పేది కాదు, మేము ఎవరి మీద షాడీలు చెప్పేది కాదు. మీరు సబ్ స్టేషన్ల కాడికి పోయి మీరు చూసుకోండి. మీకు ఉంది కదా, రాత్రికి మీకు వీలైతే ఒక సబ్ స్టేషన్ కట్టుకోండి. నేను అడిగిన సబ్ స్టేషన్లు ఎందుకు బాబు కరెంట్ వస్తలేదని అడిగితే, రాత్రికి మోటార్ కాడ అడిగితే మాకు 1:20కి ఇవ్వమని మాకు చెప్పిరు. 1:30కి ఇచ్చేస్తున్నాం మేము అని చెప్తున్నాం. అన్న ఇంకొక విషయం అన్న, ఈరోజు చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డెవలప్మెంట్ విషయంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని. ఇంత డెవలప్మెంట్ జరిగినటువంటి ప్రాంతం మహబూబ్ నగర్ మనం చూసుకుని ఎందుకు ఈరోజు ఓడిపోవాల్సి వచ్చింది, ఎందుకు నిరాశ చెందారు?
ఎందుకు నిరాశ చెందింది అంటే అది అమలుగా హామీలు ఇవ్వడం వల్ల పబ్లిక్ నమ్మారు. 4,000 పింఛన్ ఇస్తామన్నారు, 6,000 ఇస్తామన్నారు. అరే 2,000 ఇస్తారు, 4,000 ఇస్తారేమో అనే ఒక గ్యారంటీలకు నమ్మి ఇప్పుడు మోసపోయారు పబ్లిక్. ఇప్పుడు మోసపోయినాక నువ్వు ఏ పబ్లిక్ నన్నా కదిలేయండి, మీరు ఎక్కడన్నా కదిలేయండి. దీన్ని మీద నువ్వు ఒక ముసలోళ్ళతో పోయి మీరు తీసుకొని ఇంటర్వ్యూ ఏముంటుంది అంటే పబ్లిక్ నమ్మిరు. 4-10 సంవత్సరాలు చేసిండ్రు. ఇప్పుడు కొత్త ఇంకా డెవలప్ చేస్తారేమో, ఇంకా ఏం చేస్తారని చేసిండ్రు. ఇప్పుడు లాస్ట్కి ఏం చేయలేదు అనే కాడ పబ్లిక్ మొత్తం జనం అంతా రైతులు కానీ అందరు కానీ నిరుత్సాహంగా ఉన్నారు. రైతులు కూడా ఎక్కడ కూడా దీని మీద సంతోషంగా లేరు. మీరు ఎక్కడ పోయి చూసినా కూడా లోకల్ బాడీలో ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా, ఏమన్నా పోటీ చేయకపోవడం ఏమైనా జరుగుతా ఉందంటారా? నెక్స్ట్ ఇప్పుడు వచ్చే లోకల్ బాడీస్ లోనే గవర్నమెంట్ కి ఏందనేది ఎదురైతే బెంతదాన్ని మీరే చూస్తారు. ఇక ఒక కాన్స్టిట్యూన్సీలో ఒకతో కాదు, రాష్ట్రం అంతా ఉంది. అది మీరు రాష్ట్రం అంతా తిరగండి, మీకు తెలుస్తుంది. రాష్ట్రం అంతా ఉంటుంది. లోకల్ బాడీస్ లోనే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది మీరే తెలుసుకుంటారు. ఇప్పుడు వచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. నెక్స్ట్ 4 ఏళ్ళు ఎప్పుడైతుంది అనే పబ్లిక్ ఓపిక కూడా పడతలేరు. ఎలక్షన్ ఇప్పుడు వస్తే అనే పొజిషన్ లో ఉన్నారు. అన్న ఇంకొక విషయం అన్న, ఈరోజు మీరు చెప్తా ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు ఈరోజు కేసీఆర్ గెలిపించుకుందామా అనే ఊహ అయితే మీకు ఉంది. మాకుంది కాదు, పబ్లిక్ ఉంది. అంటే పబ్లిక్ వర్షన్ మీకు తెలిసిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మాకు బీఆర్ఎస్ లీడర్లే కాదు, పబ్లిక్ ఉంది. ఎప్పుడు ఎలక్షన్ వస్తే ఎప్పుడు బీఆర్ఎస్ గెలిపిస్తాం, కేసీఆర్ ఎప్పుడు ముఖ్యమంత్రి చేస్తాం అనే ఒక పబ్లిక్ లో కేసీఆర్ మీద వచ్చేసింది. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు వీళ్ళంతా లేదు, కేసీఆర్ అనే ఒక బ్రాండే వచ్చేసింది ఇప్పుడు పబ్లిక్ లా. రుణమాఫీ వస్తుంది 2 లక్షలు అని చెప్పిండ్రు. ప్రతి రైతు ఇప్పుడు నష్టపోయిండు రుణమాఫీ లేక. రుణమాఫీ మీకు లిస్టు తీసుకుంటే ప్రతి బ్యాంకు కోండి, ఈ ప్రతి బ్యాంకులో ఇప్పిస్తాం. మీరు వస్తే మీరు పబ్లిక్ మీటింగ్ పెడతాం, మీరు రాండి. మీకు ఉంటే మా ఊర్లోనే ఒక విలేజ్ లో పెడతాం, మీ కోరుకున్న విలేజ్ లో పెడతాం. మా ఊరే కాదు, ఏ విలేజ్ అయినా పెడతాం. ఎంతమందికి రుణమాఫీ రాలేదనేది మేము పిలిస్తే వస్తే మీకు చేతులు చెప్పి చూపిస్తారు వాళ్ళు. అట్లా అన్న ఇంకొక విషయం అన్న, అతి తొందరలో లోకల్ బాడీ ఎలక్షన్ అనేది రాబోతా ఉంది. మనం మాట్లాడుకుందాం. మరి అట్లా వినపడడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అన్న? మా గ్రామంలో వినబడేది అనేది లేదు. నువ్వు ఎక్కడ పోయినా టీఆర్ఎస్ గాలే, బీఆర్ఎస్ గాలే ఉంది. మీరు ఈడ వచ్చినప్పుడు మేము బీఆర్ఎస్ క్యాండిడేట్ కాబట్టి చెప్పొచ్చు. ఎక్కడ పోయినా నువ్వు ఏ మండలంలో పోయినా, ఏ కాన్స్టిట్యూన్సీకి పోయినా బీఆర్ఎస్ కాకపోతే మీరు అడుగుతున్నారు కాబట్టి క్వశ్చన్ చెప్తున్నాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ లా డెవలపింగ్ అయింది, డెవలపింగ్ చేసినాము, ఏం కావాల్సి చేసామనే ఒక పబ్లిక్ లో ఉంది కాబట్టి పబ్లిక్ బీఆర్ఎస్ నమ్ముతున్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 6 గ్యారెంటీలో ఎక్కడ చేసింది? ఏం చేసింది? అన్ని సగం చేసింది, ఏదో వంతుకు చేసింది. ఇప్పుడు నిన్న 3 ఎకరాల వరకు వేసినామన్న రైతు బంధు. 3 ఎకరాల వరకు ఎంతమందికి? ప్రతి ఊళ్ళో ఈ 3 ఎకరాలు 30 మంది ఉన్నారనుకో, ఉదాహరణకు 20 మందికి పడ్డది, 10 మందికి లేదు. అంటే వాళ్ళంతా ఉల్టా ఉంటారు కదా అన్న. ఇంకొక విషయం అన్న, మీరు ఏమన్నా పిలుపు వస్తా ఉందా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి? రాండి రాజేశ్వర రెడ్డి గారు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందాం, సీనియర్ నాయకులు కదా మీరు, రాండి అని ఏమన్నా ప్రలోభాలు మీకు వస్తున్నాయా? నేను ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్. నేను 2018 ఎలక్షన్లో కూడా నేను కాంగ్రెస్ లోనే ఉన్నా. 2019లో ఉన్నా నేను బీఆర్ఎస్ లకు. నాకు పిలుపులు వచ్చినాయి. నేను రామని చెప్పినాము. దాని గురించి పెద్ద పిలుపు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇప్పుడు మామూలు కార్యకర్తకు వస్తుంది, పెద్ద లీడర్ అయినా వస్తుంది. అది ఏ పార్టీ, బీఆర్ఎస్ ఉన్న వస్తుంది, కాంగ్రెస్ ఉన్న వస్తుంది, బీజేపీ వస్తుంది, అది వేరే. దానికి పిలుపులు అనేది అది సహజము. ప్రతి ఒక్కరు కలుపుకోవాలి, కార్యకర్తలు అని ఉంటారు. దానికి కాదు, అది ప్రతి పార్టీలో ఉంటుంది, అది ఏ పార్టీలో అయినా ఉంటుంది అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది రాజేశ్వర్ రెడ్డి గారు అయితే కరాఖండిగా చెప్తాను. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మాకు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరాల కావస్తా ఉంది, మరి ఏ అభివృద్ధి కార్యక్రమాలు కనిపించడం లేదు. అదేవిధంగా ఉన్నటువంటి కరెంటు కూడా ఈరోజు పోయి రావడం అయితే జరుగుతా ఉంది. అదే విధంగా ఉందని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా లోకల్ బాడీలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థులు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కాన్స్టిట్యూన్సీ వైజ్ తెలంగాణ రాష్ట్రం మొత్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అదే విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలిచే అవకాశాలు గెలుస్తారని చెప్పేసి అన్నగారు రాజేశ్వర రెడ్డి గారు అయితే ధీమా వ్యక్తం చేసి కరాఖండిగా. థ్యాంక్ యూ సో మచ్.